డాడ్, హౌ సర్ప్రైజింగ్. ఎప్పుడొచ్చారు? రామ్మా, నాకు 16 సంవత్సరాల వయసులో నేను ఈ సిటీకి వచ్చాను. నో ప్రొలాగ్స్ డాడీ, ప్లీజ్, ఇట్స్ బోరింగ్. ఇది మీరు నాకు ఎన్నిసార్లు చెప్పారు. అండ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, అది చెప్పండి. వాణి, ఈజ్ నాట్ గుడ్, ప్లీజ్ వెయిట్. నేను చెప్పే విషయాన్ని దయచేసి కాస్త వింటావా? ఎందుకు ఇలా బాధ్యత లేకుండా ఉన్నావు? నీకు నచ్చని పని ఇప్పటి వరకు నేనేది కూడా చేయలేదు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కష్టపెట్టలేదు. నీకు నచ్చిన ఖాళీలోనే నేను నిన్ను చదివించాను. నీ చదువు పూర్తయిన తర్వాత నీ చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అంతా నాశనం అయిపోయింది. చివరి రోజుల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని విఆర్ఎస్ తీసుకొని ఢిల్లీ వదిలి నేను మన సొంతూరుకు వెళ్దాం అనుకున్నాను. కానీ నీ గురించి అందరూ మాట్లాడుకుంటుంది విన్న తర్వాత ప్లీజ్, ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ వాణి. నేను ఇప్పటి నుంచి నా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. దయచేసి కాస్త నా మాట వింటావా? వీటన్నింటినీ వదిలేసి దేవుణ్ణి ప్రార్థించుకుంటే చాలా బాగుంటుంది. I am the light of the world. Anyone who follows me will never walk in the darkness, but will have the light of life. Hallelujah! Hallelujah! Praise the Lord! Praise the Lord! Now let us bless each other. ఒక పెద్ద చర్చ్లో ఉన్న ఫాదర్ ఆశీర్వాదాలు తీసుకొని పెళ్లి చేసుకోవాలనేదే నా చిరకాల కోరిక వాణి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. నాకు మాత్రమే కాదు, నాతో పాటు చదివిన అందరికీ మ్యారేజ్ అంటేనే వాళ్ళెవరికీ నమ్మకం లేదు. బట్ ఐ లవ్ యూ వెరీ మచ్ శామ్. I wish to share my love and life with you because you're a good singer and dancer. Sam, నీ పాటలు నీ డాన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. I'm seeing absolute peace in you. Music and dance. యాక్చువల్లీ నేను పూణేలో రజని అనే ఆశ్రమంలో మెడిటేషన్ నేర్చుకుని వచ్చాను. నేను డైలీ డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను. ఐ లైక్ దాట్ వెరీ మచ్. బేసికలీ ఆర్ బోత్ ఆర్ వేస్ ఆర్ సేమ్. అన్నీ ఒకటే, కొంచెమే డిఫరెన్సెస్. సో శామ్, నీకు అర్థమవుతుందా? I invite you to create an unmarried adventurous family. యూ మీన్ పెళ్లి చేసుకోకుండా ఇద్దరం కలిసి ఉందాం అంటున్నావా? ఏంటది, పెళ్లి చేసుకోకుండా ఇద్దరం కలిసి ఉందామా? అది అడ్వెంచర్గా ఉంటుందా? ఐ కాంట్ వాణి, ఐ కాంట్. దానివల్ల నా ఆత్మ ఇబ్బంది పడుతుంది. కాల్ ఆఫ్ మై సోల్. ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని పాట పాడి ప్రార్థనలు చేసి శామ్ బేబీ, నీకోసమే నేను దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుమని దేవుని నేను కోరుకుంటున్నాను. డోంట్ వరీ శామ్ హనీ, దేవుడు నాకు మనశ్శాంతిని ఖచ్చితంగా ఇస్తారు. అందుకనే నా హార్ట్ నేను ఎప్పుడు ఓపెన్ చేసే ఉంచుతాను. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hello. Hello. మన విషయం తెలిసి మా నాన్న ఢిల్లీకి వచ్చి నన్ను తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడని దేవుడు నాకు కల్లో చెప్పాడు వాణి. ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఒక రాక్షసుడు ఆయనకి హెల్ప్ చేస్తున్నారని కూడా చెప్పాడు. వాణి, నువ్వేం భయపడకు. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. Running away? Really? Yeah. Running away. My Lord, surprising. The real adventure begins. Sam honey, where are we going? Where is our final destination? I don't know. నాకేం తెలీదు వాణి. Anywhere in the world. I don't care.
నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను పైకి నుంచోబోతున్నాను. ఐ ఫీలింగ్ ద రియల్ హ్యాపీనెస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హూ హూ, హల్లెలూయా. మన కంట్లోనే మట్టి కొట్టి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎందూరం వెళ్తాడో నేను చూస్తాను. నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. చూస్తూ ఉండండి. రే క్రిస్టి, నువ్వు బండి తీరా. మనం ఒకసారి మాధవన్ ఇంటికి వెళ్ళేసొద్దాం. వాళ్ళు మనం తెలుసుకుందాం, పదండ్రా. మీరెందుకయ్యా బాధపడుతున్నారో? మన అబ్బాయిని కావాలని వారు తీసుకెళ్లారని అమ్మాయి ఫ్యామిలీ మీద మీరు ఒక కంప్లైంట్ ఇచ్చి పడేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. మనం పోలీసులు పెట్టి వాళ్ళని ఒక ఆట ఆడిద్దాం. ఇది మన పార్టీ పరువు సంబంధించిన విషయమయ్యా. లేదు, వాళ్ళిద్దరు కలిసి వేరే ఊర్లో ఉన్నారని మాకు సందేహంగా ఉంది. అప్పుడు ఊరి మీద కంప్లైంట్ వేసేద్దాం. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించి మాట్లాడుతున్నారా? ఆ విషయం మీరెందుకు సందేహపడుతున్నారు? మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని చూసుకోవడానికే కదా ఎంపీగా నేనున్నాను. మీరేం దిగులు చెందకండి. జనానికి సేవ చేయడమే నా జీవిత ఆశయం. వాళ్ళు ఊరికొచ్చే విషయం తెలిసి శామ్ వాళ్ళ నాన్న బాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఢిల్లీలో ఉన్న ఎంపీ తోటి ఫోన్ చేయించి ఎక్కడున్న పోలీసుల్ని వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నారా. తర్వాత ఏముంది, కుక్క అరుపులు వినిపించి ఏంటబ్బా అని నేను బయటకు వచ్చి చూసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మా ఇంటి ముందు వచ్చి నించున్నారు. నువ్వు తిన్నగా వెళ్ళి సన్నీ సార్ని కలిసే చాలని చెప్పి అబ్బాయి వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఈ అబ్బాయికి చెప్పాడని ఈ అబ్బాయి నాకు చెప్పాడ్రా. నువ్వు ఎన్ని చెప్పినా సరే దేవుడి మీద భక్తున్న అబ్బాయి ఇలా చేసుండకూడదు. ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, అది ఒంటరిగా. రే జాయ్, ఇవన్నీ విని నువ్వు కూడా నాకు హ్యాండ్ ఇస్తే వీళ్ళిద్దరిని తీసుకొని నేనెక్కడికి పోనరా? అప్పుడు నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వాలనే కోరిక ఆ యోగి సార్ టేబుల్ కిందే ఉండిపోతుందిరా. నువ్వేం బాధపడకురా సన్నీ, నీకు ఈ జాయ్ ఉన్నాడు కదా. వాళ్ళిద్దరి మాటలు ప్రవర్తన తెలివి తక్కువగా ఉంది. అందుకే ఇంత టైమైనా సరే నిన్ను పిలిచారా. ఇప్పుడే అన్ని విషయాలు నాకు క్లియర్ కట్గా తెలిసాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో జరగని, మనం చూసుకుందాం. టైం చాలా అయిపోయినట్టుందిరా. నువ్వు బయలుదేరు. ఇంద్రాణి లేచిందంటే ఇంట్లో నీ పని అయిపోతుంది. వెళ్ళరా. నువ్వేరా నిజమైన ఫ్రెండ్వి. If the Spirit of the Lord is in my soul, like David the sinner I will pray. If the Spirit of the Lord is in my soul, like David the sinner I will pray. I will pray, I will pray, like David the sinner I will pray. I will pray, I will pray, like David the sinner I will pray. If the Spirit of the Lord is in my soul, like David the shepherd I will sing. I will sing like a... Good morning, uncle. గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. నాన్న, మీరు అప్పుడే అక్కతోటి ఫ్రెండ్స్ అయిపోయారా? వీళ్ళెవరో మీకు తెలుసా? ఢిల్లీలో ఉన్న మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు నాన్న. మన ఊరు చూడడానికి వచ్చారంట. ఓహో, అయితే మీకు అన్ని విషయాలు తెలుసా? సరే రండి. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తర్వాత మీకు చెప్తాను. మీరు ఇక్కడ ఉండేది ఎవరికి తెలియకూడదు. కొంచెం సైలెంట్గా ఉండండి, సరేనా? ఆ తలుపులు వేసుకోండి. ఢిల్లీలో నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయే ఇక్కడ మన ఇంట్లో ఉన్న వాణి అక్క. ఆ వాణిని పెళ్లి చేసుకోబోయేవాడే శ్యామ్. మన బంధువులకి శ్యామ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్నది. అదేంటో తెలుసా? వీళ్ళిద్దరూ కలిసి ఒక పోటీలో జయించాలి. అప్పుడే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తామని చెప్పారు. ఆ పని మీదే వాళ్ళిద్దరూ మన దగ్గరికి వచ్చారు. అర్థమైందా? హైడ్ అండ్ సీక్. గుడ్ గర్ల్. ఈ పోటీలో గెలిచారంటే వీళ్ళిద్దరికి పెళ్ళవుతుంది. ఆ తర్వాత BMW కారు కూడా ఇస్తారు. అదే వాళ్ళిద్దరి ప్లాన్. ఒకవేళ ఓడిపోతే పెళ్లి లేదు, కారు లేదు. మనం వాళ్ళని గెలిపించాలి కదా. అవును. అందుకోసం వాళ్ళు గెలవాలంటే వాళ్ళిద్దరూ మన ఇంట్లో ఉన్న విషయాన్ని మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. నేను చెప్పను. నేనిక్కడ చెప్పను. మీరు ఊరికే అంటే సరిపోదు. నా మీద ప్రామిస్ చేయండి. నాన్న మీద ఒట్టేస్తున్నాం, మేము ఈ విషయాన్ని ఎవ్వరికీ